ఫుల్ ప్లెడ్జ్ లో ఈనాడు హౌసింగ్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేసుకొని అనుకున్న కార్యాచరణ అనుకున్న పేదవాడికి ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని ఇచ్చే దానికి కావాల్సిన వ్యవస్థనంతా కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రణాళికాబద్ధంగా ఈనాడు కంప్లీట్ చేసే దిశలో ఉన్నాం. అంతేకాదు పారదర్శకంగా ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఎక్కడ అవినీతి రహితంగా ఎక్కడైనా సెక్రటరీలు నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 8 మందో 9 మందో విలేజ్ సెక్రటరీలు 5,000 అడిగారు 10,000 అడిగారని ఇన్ఫర్మేషన్ వస్తే విత్ ఇన్ 24 అవర్స్ లోనే అటువంటి అధికారులు కూడా సస్పెండ్ చేయటం కాకుండా కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేశాం. అంటే పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో మధ్యలో ఏ రకమైన పైరవీకారుడు ఏ రకమైన కాంట్రాక్టర్ లేకుండా ఈ 5 లక్షల రూపాయలు కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గా వారి అకౌంట్కే ప్రతి సోమవారం నాడు వారి అకౌంట్కే పోయే విధంగా ఎలకేషన్ చేసేది కూడా నీది ఏ పార్టీ అని అడగల, నీది ఏ కులమని అడగల, నీకు ఇవాళ 5 లక్షల రూపాయలు బెనిఫిట్ జరిగే ఇల్లు ఇస్తున్నాను రేపు ఎన్నికల్లో నాకు ఓటేస్తామని అడగకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో కూడా వారి సూచనలు వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా పారదర్శకంగా గత ప్రభుత్వంలో లాగా కాకుండా పారదర్శకంగా పేదవాళ్ళైన అర్హులకి ఈ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా అలానే ఇయ్యబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1-2 సమస్యలు ఉన్నాయి. ఇంకా ఇందుట్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లు కొన్ని ప్రాంతాల్లో కట్టారు. ఆనాడు 5,000 10,000 తీసుకొని ఫౌండేషన్ లెవెల్లో కిటికీ లెవెల్కో కట్టి తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించిన కారణంగా అది అసంపూర్తిగా మిగిలిపోయాయి. అదే రకంగా గత ప్రభుత్వంలో గృహజ్యోతి కార్యక్రమం ద్వారా కొంతమందికి తెల్ల కాగితాన్ని నల్ల కాగితం కింద మార్చి ఆర్డర్లు ఇచ్చారు ఎన్నికల ముందు. వాళ్ళు కూడా ఫౌండేషన్ లెవెల్ కట్టి ఆగిపోయి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి నాకు తెలిసి ఒక 12 నుంచి 15,000 మంది ఉన్నారు అన్నది ప్రాథమికంగా నాకు అందిన సమాచారం. వాటిని గురించి కూడా తప్పకుండా కేబినెట్ లో చర్చించి అందుట్లో నిజమేంటో తెలుసుకొని అర్హులైన వారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ న్యూస్ ఇవ్వాలన్నది వ్యక్తిగతంగా నా ఆలోచన. అంతేకాదు ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఉన్నారు. ఇళ్ల స్థలము లేదు, వాళ్ళకి ఇల్లు లేదు. ఇళ్ల స్థలము లేని నిరుపేదల గురించి కూడా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఆలోచించే దిశలో ఉన్నది. అర్బన్ లో ఇళ్ల స్థలం లేకపోతే ప్రభుత్వ స్థలంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం మనం ప్రవేశపెడుతున్నాం. అర్బన్ లో అటువంటి కార్యక్రమం లేదు కాబట్టి రూరల్ ప్రాంతంలో ఇళ్ల స్థలం లేని వారికి కూడా ఒక న్యాయమైన ఒక పాజిటివ్ ఒక గుడ్ న్యూస్ ఈ ప్రభుత్వం చెప్పాలని వ్యక్తిగతంగా నేను ఆలోచిస్తున్నాను. తప్పకుండా ఆ దిశలో ఈ ప్రభుత్వం భవిష్యత్తులో అటువంటి ఆలోచన కూడా చేపట్టుద్దని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుపేద ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా పేదవాడి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం వచ్చింది లగాయితూ పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో భాగంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ఒక విడత ఇచ్చి చేతులు దులుపుకొని పోకుండా
అర్హులైన పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి నిజాయితీతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రాబోయే 3 సంవత్సరాలలో వీలైనంత పేదవాళ్ళకి ఇల్లిచ్చే కార్యక్రమం చేపడుతూ రూరల్లోనే కాకుండా అర్బన్లో కూడా ఇచ్చేదానికి ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటూ పేదవాళ్లతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ అనే కార్యక్రమాన్ని చేపట్టే దిశగా నడుస్తూ గడిచిన ఈ 2 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలతో పాటు రాబోయే 3 సంవత్సరాల్లో చేయబోయే కార్యక్రమాలను కూడా తప్పకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ గ్లోబల్ సమ్మిట్ లో కూడా హౌసింగ్ సెక్టార్ నుంచి ప్రవేశపెడుతూ మీ అందరి దీవెనలతో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పేదవాడికి అండగా ఎలా ఉందో రాబోయే 3 సంవత్సరాలే కాదు మళ్లీ ఎన్నికలు అయిన తర్వాత కూడా మీ దీవెనలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటుందని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ 4 ప్లేసెస్ 4 డైరెక్షన్స్ లో ఓఆర్ఆర్ చుట్టూ ఐడెంటిఫై చేశాం. మినిమం 8,000 to 10,000 ఒక్కొక్క పాయింట్ లో ప్లానింగ్ చేస్తున్నాం. హౌజెస్ అది ప్రిపరేషన్ స్టేజ్ లో ఉంది. ఎఫర్డబుల్ అంటే ఎఫర్డబుల్ గానే ఉంటది. నో ప్రాఫిట్, గవర్నమెంట్ నో లాస్ నో ప్రాఫిట్. దీంతో పాటు ఇంకొకటి కూడా మిస్ అయ్యాను. గతంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ కుక్కటపల్లిలో గ్రౌండ్ ప్లస్ 2 floors 3 floors కట్టి ప్రైమ్ ఏరియాలో కొన్ని హౌసింగ్ ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్స్ కింద కొన్ని అలొకేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ విల్లింగ్, అంటే ఇది దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రపంచంలో కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. వాళ్ళు విల్లింగ్ తీసుకొని అవి కూడా కురుస్తున్నాయి, అవి కూడా డిస్మాంటిల్ స్టేజ్ లోకి వస్తున్నాయి. ఆ వచ్చిన ప్రాంతంలో మళ్ళీ రీబిల్డ్ హైరైజ్ బిల్డింగ్లు కట్టే కార్యక్రమానికి కూడా ఒక ప్లానింగ్ చేస్తున్నాం. ఆ హౌసింగ్ సెక్టార్ ఎక్కడైతే గతంలో ఇచ్చి శిథిలావస్థ స్టేజ్కి వచ్చి లేటెస్ట్ వాళ్ళకి ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడే ప్రాంతాల్లో రీబిల్డ్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలన్నది ఆలోచిస్తున్నాం. డెఫినెట్ గా దాన్ని కూడా ట్రాక్ లోకి తీసుకొస్తున్నాం. ఇది ఎఫర్డబుల్ హౌసెస్ నేను చెప్పేది 4 ప్లేసెస్.